నమస్కారం. మేము విజయ్ కుమార్ కంట. చాలా సందర్భాల్లో ఎక్కువ మందికి ఉండేటువంటి ఆలోచన ఒకటి, 45-50 దాటిన తర్వాత ఎందుకో సమాజంలో తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని భావిస్తూ ఉంటారు. సమాజం ఎప్పుడు ఒకే రకంగా ఎవరిని చూడదనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వయసు పెరిగింది, ఇంకెవరు మనల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంటాం. అది ఒక రకంగా భ్రమే. మనల్ని పట్టించుకోని వాళ్ళంటూ ఉండరు అనుకోవద్దు. పిల్లలు పట్టించుకోవట్లేదు అంటాం, కానీ పిల్లలు ఎందుకు పట్టించుకోరు? పట్టించుకుంటారు. కొన్ని భావాలు వ్యక్తం కావు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనే భావోద్వేగాలను వ్యక్తం చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎంత ప్రేమించిన తండ్రినో తల్లినో వదిలి ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళ ఎమోషన్స్లో చాలా కమోషన్ ఉంటుంది. ఒక రకమైన అలజడి, అది బయటికి వ్యక్తం చేయలేదు. ఇదిగో వయసు పెరిగింది, చెప్పిన మాట వెళ్ళలేదు అనే భావన తల్లిదండ్రుల మీద కూడా వాళ్ళకి కనపడుతుంది. కారణం ఏంటంటే, మీరేదో వాళ్ళని నిర్లక్ష్యం చేశారనో, వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారనో అనుకోని అవసరం లేదు. అందుకనే ఒక ఏజ్ పెరిగిన తర్వాత పిల్లలే మనకి తల్లిదండ్రులు. మీరు గమనించరో, చాలా ఇళ్లలో పిల్లల్ని తల్లిదండ్రులు డాడీ అనో, నాన్ననో, లేకపోతే మమ్మీ అనో పిలుస్తుంటారు. దీని వెనక అర్థం ఏంటంటే, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అమ్మకి నాన్నకి చెప్పలేనటువంటి అంశాలు పిల్లలకు చెప్పే ప్రయత్నం, తల్లిదండ్రులు తమకైతే ఏవైతే చెప్పారో వాటిల్లో మంచి చెడులను బేరీ చేసుకొని వాళ్ళల్లో మిమ్మల్ని చూసుకొని ఆనందపడతారు. ఇది మనం గ్రహించాలి. వయసు పెరుగుతున్నప్పుడు కొన్ని నిజాలు బయటపడతాయి. ఎవరిని నిర్లక్ష్యం చేయరు. అఫ్కోర్స్ దీనికి కొంతమంది తల్లిదండ్రులు అంటే పట్టణ వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళని ఇందులో చేర్చకూడదు. వాళ్ళల్లో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఇది మనం గ్రహించాలి. చాలామంది మీ అబ్బాయి